హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇక మేడం వాళ్ళ ఫ్లాట్ అయితే ఇది. మేడం అయితే ఆఫీస్కి వెళ్ళిందన్నమాట. నేనైతే పనికైతే వచ్చినాక ఈ లింక్ ఇక తాళం అయితే ఇస్తారు నాకు. ఇదంతా ఇల్లు తుడిచి గిన్నెలు అన్నీ చేయాలి. ఇదేంటి అనుకున్నారా? మబ్బు అయితే అయింది ఫ్రెండ్స్. లైట్ అయితే వేస్తున్నా. కిచెన్ అన్నమాట ఇది. కిచెన్లో ఇప్పుడైతే సరుకులు అయితే వచ్చాయి. చూసారా, సరుకులు అయితే వచ్చాయి అన్నమాట. ఈ సరుకులు అయితే నేను ఇప్పుడైతే అన్నీ తీసేయాలి అన్నమాట. ఏమేమి వచ్చినాయి సరుకులు అయితే చూపిస్తాను. ఇగో పాలు వచ్చినాయి, గుడ్లు వచ్చినాయి, పాలు, బ్రెడ్ వచ్చింది. బ్రెడ్ అయితే తెప్పించాడు సారు. పాల కోసం నిన్న ఊరికి వెళ్ళారు కదా, అందుకొని పాలు 4 ప్యాకెట్. సో పెరుగు, ఇక కొత్తిమీర క్లీన్ చేసి డబ్బాలు పెట్టాలి. ఉల్లిపాయలు, టమాటాలు, పుదీనా, పచ్చిమిర్చి, కరివేపాకు అయితే పెట్టాలి. ఇవన్నీ వేరే వేరే డబ్బాలు అయితే పెట్టాలి. చిన్న ఉల్లిపాయలు అయితే నేను కట్ చేసి పెట్టాలి. ఇప్పుడు ఒక మామిడి పండు, టమాటాలు, కరివేపాకు, బెండకాయలు, ఇదేమి దొండకాయలు, ఇవన్నమాట సరుకులు అయితే. మా సార్ మేడం సరుకులు. ఈ సరుకులు ఇప్పుడు అన్నీ నేను అంటే 4 ఉల్లిపాయలు కట్ చేయాలి. చిన్న ఉల్లిపాయలు అయితే పోల్చుకోవాలి. ఇదన్నమాట ఫ్రెండ్స్. పని చేసుకుంటే 5 రోజులు అయితే చేస్తా. సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. ఈ చిన్న ఉల్లిపాయలు అయితే డబ్బాల వాటర్ పట్టేస్తున్నాను. కొంచెం వాటర్ పట్టేసినాక ఇలా వాటర్ పట్టేసి ఈ చిన్న ఉల్లిపాయలు సాంబార్కి కానీ మనం బగారా రైస్కి కానీ వాడుకుంటాం కదా, ఇప్పుడైతే నీళ్ళలో వదిలేస్తున్నా. ఎందుకంటే తొక్క అనేది వస్తుంది. నీళ్ళలో నానితే తొక్క అనేది సింపుల్గా అయితే వస్తుంది, కష్టపడకుండా. ఈ డబ్బాలు అయితే కూరగాయలు వేయాలి. ఫ్రిడ్జ్లో అయితే పాలు అయితే పెడుతున్నా. పాలు కూడా బయట నుంచి పాల ప్యాకెట్ వస్తాయి కదా, అప్పుడు పాల ప్యాకెట్ అయితే కడిగి పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో కడిగేసి పెట్టుకుంటున్నా. ఎందుకంటే మా సార్ అలా మేడం అయితే చెప్తుంది అన్నమాట. ఇదైతే ఫ్రిడ్జ్. మేడం వల్ల ఫ్రిడ్జ్ అన్నమాట. ఇది ఇక్కడ పాలు పెట్టేది. పాలు అయితే పెడుతున్నా ఫ్రెండ్స్. ఇదన్నమాట ఫ్రెండ్స్. బాయ్. అలాగే వీడియో వస్తానంటే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. ఇంకొక ప్యాకెట్ పాలు, పెరుగు ఫ్రిడ్జ్లో అయితే పెడుతున్నా. బాయ్ బాయ్.